కిర్లంపూడిలో ముద్రగడ ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ముద్రగడ కూతురు క్రాంతి ఆయన అభిమానులు అడ్డుకున్నారు. తండ్రి చివరి చూపు కోసం కిర్లంపూడి వచ్చారు క్రాంతి. అయితే ముద్రగడ అభిమానులు క్రాంతిని అడ్డుకున్నారు. క్రాంతి వెళ్లిపోవాలి అంటూ నినాదాలు చేశారు. కిర్లంపూడిలో ముద్రగడ ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ముద్రగడ కూతురు క్రాంతి ఆయన అభిమానులు అడ్డుకున్నారు. తండ్రి చివరి చూపు కోసం కిర్లంపూడి వచ్చారు క్రాంతి. అయితే ముద్రగడ అభిమానులు క్రాంతిని అడ్డుకున్నారు. క్రాంతి వెళ్లిపోవాలి అంటూ నినాదాలు చేశారు. కిర్లంపూడిలో ముద్రగడ ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ముద్రగడ కూతురు క్రాంతిని ఆయన అభిమానులు అడ్డుకున్నారు. తండ్రి చివరి చూపు కోసం కిర్లంపూడికి వచ్చారు క్రాంతి. అయితే ముద్రగడ అభిమానులు క్రాంతిని అడ్డుకున్నారు. క్రాంతి వెళ్లిపోవాలి అంటూ నినాదాలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. చెప్పండి సిద్ధు. కాకినాడ జిల్లా చెట్టపల్లి నియోజకవర్గం కిర్లంపూడిలో ముద్రగడ పద్దెనకు గత రాత్రి యశోద సింధు హాస్పిటల్ చూసోసి ఇచ్చారని చెప్పొచ్చు. పాపు వచ్చిన ముద్రగడ పద్దెనం గత నెల 16వ తేదీన హైదరాబాద్ లో ఆసుపత్రిలో చేరిన ముద్రగడ పద్దెనం గత 16వ తారీఖు నుంచి రాత్రి వరకు కూడా తన చికిత్స నిమిత్తం కూడా సింధు హాస్పిటల్ చేరడం జరిగింది. అయితే గత 16వ తారీఖు ముందు 2 నెలల క్రితం కూడా తన హాస్పిటల్లో ముద్రగడ పద్దెనం చేరి సురక్షితంగా తన ఇంటి స్వగ్రహానికి చేరిన నేపథ్యంలో గత మళ్ళీ ఒక 2 నెలల క్రితం కూడా తను మళ్ళీ హెల్త్ కండిషన్ బాగోలేదు. మళ్ళీ ఏదైతే హైదరాబాద్ యశోద హాస్పిటల్ నుంచి తన
ట్రీట్మెంట్ నిమిత్తం బెస్ట్ హాస్పిటల్ సింధు హాస్పిటల్కి తన రిఫర్ చేయడం జరిగింది. అక్కడ 16వ తారీఖు నుంచి కూడా తన చికిత్స నిమిత్తం కూడా సింధు హాస్పిటల్ జరపడంతో పాటు రాత్రి ముద్రగడ పద్మం కాపు వచ్చినది ముద్రగడ పద్మం రాత్రి చికిత్స చూస్తారని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో రాత్రి హైదరాబాద్ నుంచి తన పార్థదేహాన్ని తన స్వగృహం కిల్లంపూడికైతే చేరుకున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్ర నలుమూల నుంచి ఒక రాజకీయ నాయకులు ప్రముఖులు అందరూ కూడా తన పార్థదేహానికి నివాళులు అర్పిస్తున్నారని చెప్పొచ్చు. ఒక పక్క రాష్ట్ర రాజకీయాల్లో ముద్రగడ పద్మం ఒక పేరుగాంచిన పద్మనాభంగా చెప్తారు. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో శాసనం సాధించాడని చెప్పొచ్చు. తిరిగిలేని నాయకుడిగా పద్మనాభం ఒక లీడర్ గా కొనసాగాలని చెప్పొచ్చు. ఏదైతే జనతా పార్టీ ఉందో జనతా పార్టీ నుంచి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానం సాధించాడని చెప్పొచ్చు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం ప్రతిపాటి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ నుంచి తన రాజకీయ ప్రవేశంతో తిరిగిలేని నాయకుడిగా దాని నిమిత్తం 1987-88 ప్రాంతంలో అయితే ఎన్టీఆర్ పిలుపు మేరకు తన మళ్ళీ తెలుగుదేశంలో చేరి తెలుగుదేశంకి ప్రతిపాటి నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా కొనసాగడం జరిగింది. తర్వాత నేపథ్యంలో రాజశేఖర రెడ్డి ప్రజారాజ్యం టైంలో 2009-2012 ప్రాంతంలో అయితే మళ్ళీ ప్రజారాజ్యం తన ఏదైతే ప్రతిపాటి నియోజకవర్గం ప్రజారాజ్యం పోటీ చేయడంతో తను ఓడిపోవడం కూడా జరిగింది. తను ఓడిపోవడంతో తన ప్రతిపాటి నుంచి పోటీ చేయని కూడా గతంలో చెప్పడం జరిగింది. అక్కడి నుంచి తన వ్యవహార శైలి పాపు ఉద్యమ పేరుతో తన ఏదైతే ఇంటిలో పాపు ఉద్యమ ముద్రగడ పద్మనాభం తన ఇంట్లోనే నిరాహారదీక్ష కొన్ని రోజులు కూడా చేయడం జరిగింది. తన పాపులకి కుటుంబాలకి కాపులకి కులాంతర మొత్తం కుల మత భేదాలు లేకుండా కూడా అందరికీ కూడా సాయం చేస్తే కాపు ఇచ్చిన పేరుతో తన తుని రైల్వే ఘటన పేరుతో తన పలు కేసులు కూడా పెట్టుకోవడం జరిగింది. ఏదైతే తుని రైల్వే దగ్గర కేసులు అయితే ఫస్ట్ ముద్దాయిగా ముద్రగడ పద్మనాభం ఉండడం తన అంశాలను కూడా కొంతమంది కేసులు కూడా నడపడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీలో 2024 ఏదైతే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డిలో తన ముద్రగడ పద్మనాభం తన పార్టీలో చేరిన అనంతరం కూడా ఏదైతే తన కొడుకు తన కుమారుడు ఎవరో గిరున్నారో దీన్ని దృష్టిలో పెట్టుకుని తన రాజకీయ ప్రస్థానం అయితే ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీ పార్టీలో కీలకంగా వ్యవహరించారని చెప్పచ్చు. కీలకంగా వ్యవహరించిన నాయకుల్లో కూడా రాష్ట్ర రాజకీయాలు సాధించిన ముద్రగడ పద్మనాభం రాత్రి సిద్ధంతో గత రాష్ట్ర వ్యాప్తంగా కాపులు అయితే మన ముద్రగడ పద్మనాభం స్వగ్రహాన్ని చేరుకుంది నివారించారని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రంలో ఒక క్రియాశీలగా వ్యవహరించిన ముద్రగడ పద్మనాభం గత వైసీపీ పార్టీలో అయితే పవన్ కళ్యాణ్ ఓడించకపోతే నేను పద్మనాభం రెడ్డిగా కూడా పేరు మార్చుకుంటాను చెప్పడంతో తన పద్మనాభం 2024 పూర్తి కూటమి ప్రభుత్వం పూర్తి మెజార్టీ ఆంధ్రప్రదేశ్ లో చూపించడంతో 2024లో తన ముద్రగడ పద్మనాభం పూర్తి కూటమి ప్రభుత్వం రావడంతో ముద్రగడ పద్మనాభం పేరుతో ముద్రగడ పద్మనాభం రెడ్డి అని కూడా పేరు మార్చుకోవడం జరిగింది. అయితే ముద్రగడ పద్మనాభం పేరు కూడా మార్చుకోవడంతో తన రాష్ట్ర రాజకీయాల్లో ఎవరైతే ఉన్నారో రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకంగా వ్యవహరించారని చెప్పచ్చు ముద్రగడ పద్మనాభం. రైట్ థ్యాంక్ యూ సిద్ధు.